అవును. బజర్ అయిన తర్వాత మళ్ళీ 10 సెకండ్స్ ఇవ్వడం, బఫర్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైము. నేను ఇంతవరకైతే చూడలేదు. బట్ సురేంద్ర, హ్మ్. దానికి నా యాహ్! దగ్గర ఆన్సర్ ఏంటంటే మరి ఇంత వాళ్ళకి సపోర్ట్ చేసుకోవాలా వాళ్ళ నో నో స్టార్ మా నో నో బ్యాచ్ నో నేర్పించే నో 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 అలా అని కాదు. అది అక్కడ ఆ ఫ్రిడ్జ్ లో ఒక ఐటమ్ ఉందనే విషయం ముగ్గురికి తెలియలేదు. సో ముగ్గురు రిగ్రెట్ అయ్యారు. నిఖిల్ ముగ్గురు తీసుకున్నాడు గదా! అడిగారు. అందరూ నిఖిల్ ముగ్గురు తీసుకున్నాడు తీసుకున్నారు. కదా. నిఖిల్ నిఖిల్ తీసుకున్నాడు. తీసుకున్నాడు. నిఖిల్ తీసుకున్నాక తీసుకున్నారు అందరూ. నిఖిల్ చూసి తీసుకున్నాడు. తర్వాత కాదు బ్రో. ఫస్ట్ నిఖిల్ తీసుకున్నాడు. తీసుకున్నాక ఫస్ట్ నిఖిల్ యష్మి తీసుకున్నాడు. చాలా అవునా? బాధపడుతుంది. నేను ఆ! ఓకే ఓకే. ఫస్ట్ నిఖిల్ తీసుకున్నాకనే ఈ పాయింట్ రేజ్ చేస్తుంది. అప్పుడు యష్మి అంటది దెన్ యష్మి వద్దు దెన్ నాకు ఇట్స్ కావాలని. కాదు దెన్ ఇట్స్ కాదు అన్ఫేర్. ఇవాళ మణికంఠను తను ఎవరు నిఖిల్ దోశ తిన్నారని చెప్పేసి సరే వాళ్ళు దట్స్ రాంగ్ 2కి వెళ్ళిపోయాడండి వాళ్ళకి పాపం. మధ్యలో సరే ఒక్క ఫుడ్ నిమిషం కదండి అండి ఆకలి. వాళ్ళిద్దరూ తిన్నారని చెప్పేసి మరీ నైట్ ఎంత పని. వాళ్ళు అసలుకే 2 అలసిపోయి గంటలకి పడుకొని ఉంటారు పాపం. నైట్ 2:30కి లేపి వార్నింగ్ లాగా ఇచ్చేసి చేశారు. మరి యష్మికి అది బజర్ అయిపోయిన తర్వాత సిన్స్ బికాస్ షీ క్రైడ్ అసలు అది Yeah. ఇవ్వడం అనేది యూజ్లెస్ అనిపించింది. అదే చెప్తున్నానండి. ఈ వీక్ నాకు ఈ కూడా విషయం తెలియదు. వీకెండ్ లో ఈ నిఖిల్ వీక్ ముందు కూడా తీసుకున్నాడనే వీకెండ్ లో విషయం తెలియదు. నేను యష్మికి ముగ్గురు వార్నింగ్ తీసుకోలేదు రాకపోతే అనుకోని మాత్రం ఇట్స్ నేను అది ముగ్గురు ఇంకా అది చాలా నెక్స్ట్ లెవెల్ సారీ సారీ. యూజ్లెస్ అయిపోతది ఇంకా అంతే షో గేమ్ అసలు అంత టైం యష్మిది. ఇచ్చినప్పుడు యష్మి కంప్లీట్ బాస్కెట్లు 2 కాదు మొత్తం ఫిల్ చేసేవచ్చు. అంత టైం ఉంది. అయినా కానీ 2 బాస్కెట్లు కూడా ఫిల్ చేయలా. నిఖిల్ వచ్చి లాస్ట్ లో వచ్చాడు. టపా 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 2 బాస్కెట్లు ఫిల్ అయిపోయినాయి. నైనిక అసలు కూడా బాగా ఫిల్ చేసుకుంది. నయనిక కూడా బాగా చేసింది. అసలు ఏం కానన్నా ఈవెన్ చాలా అంటే చాలా ఫేవర్ చేస్తానేమో అనిపిస్తుంది యష్మికి. వాళ్ళని సేవ్ చేయడం చాలా విషయాలే దారుణం. నామినేషన్ టైంలో దారుణంగా వన్ సైడ్ వెళ్ళిపోతుంది. ఆమె బిహేవియర్ ఈ రోజు చూసినప్పుడు నాకు ఎంత కోపం వచ్చిందంటే నా టీవీ బలగొట్టబోద్ది అని ఎంత కోపం వచ్చింది. ఫస్ట్ అన్ఫేర్ సంపత్ ఏంటంటే గారు బ్రో సంపత్ గారు కాదు, చూసారా ఒక్క శేఖర్ భాషకి కూడా నచ్చట్లేదు యష్మి ఇప్పుడు. ఒక్కసారి ఒక వీక్ నచ్చట్లేదు. టాస్క్ కూడా ఆడని అమ్మాయికి 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చిందండి. అసలు అది అదేనండి ఆడిన ఒక టాస్క్ కూడా టోటల్ అన్ఫేర్. అది ఓడిపోయింది. మోస్ట్ అన్ఫేర్ కాదు థింగ్. నెక్స్ట్ వీక్ కూడా ఇమ్యూనిటీ వచ్చినట్టే అండి. ఇప్పుడు నెక్స్ట్ వీక్ కూడా ఇమ్యూనిటీ ఇచ్చేస్తారు వాళ్ళు. ఎట్లా ఇస్తారు నెక్స్ట్ వీక్? ఎవరు కదా అట్లా ఇస్తే ఈ షో ఈ సీజన్ ఫ్లాప్ అయ్యింగా వేస్ట్ గాది. నెక్స్ట్ వీక్ ఇప్పటికే సగం నాకు- చిరాకు వచ్చేస్తుందండి. నాకు అర్థం నేను కాదు కాదు. లాస్ట్ సీజన్ లో శోభా శెట్టికి ఎలా ఇచ్చారో ఈ సీజన్ కి యష్మికి ఇస్తున్నారు అంతే, ఇంకేం లేదు డిఫరెన్స్. కాదు, ఇప్పుడు ఆ అమ్మాయి శోభా చికెన్ శెట్టిది డిఫరెంట్ అండి. నొక్కేసిన శోభా తర్వాత శెట్టిది అట్లా కాదు కదా. లేదు కాదు తనకు ఒక్క కూడా నిమిషం, ఇమ్యూనిటీ ఒక్క నిమిషం ఇలాగే అండి, ఒక్క ఇచ్చారు point. హాఫ్ సీజన్ పైన. ఇది చికెన్ నొక్కేసిన తర్వాత ఫన్ కోసం చేద్దామని చెప్పి ఫన్ కాదు. ఆ అమ్మాయి ఆ చెత్త బిహేవియర్ అనేది అది రియల్ బిహేవియర్. అమ్మాయి ఫన్ అని పేరు పెట్టి చేసింది. ఓకే, అప్పుడు వీళ్ళు పాల ప్యాకెట్ కొట్టేస్తే మనిషి అనేవాడు ఎవరికైనా కొట్టేయడం కూడా వాళ్ళు అసలు కొట్టేలేదు. ఒక్క నిమిషం, వాళ్ళు అసలు కొట్టేలేదు. కొట్టేలా ఓకే ఇచ్చాడు. ఓకే 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 అది కాదు ఇక్కడ నా పాయింట్. నా పాయింట్ ఏంటంటే ఇది జరిగినా కూడా ఆ అమ్మాయికి పృథ్వీ కూడా అక్కడికి అట్లీస్ట్ ఆ ఒక్క విషయంలో సెన్సిబుల్ గా సరే మనం కొట్టేస్తే వాళ్ళు కూడా కొట్టేస్తారు కదా అని చెప్తుంటే అస్సలు ఏంటి వీళ్ళు దబాయించడం ఏంటి అంటే వీళ్ళు కెమెరాలు లేవనుకుంటున్నారా? అసలు కెమెరాలు ఉంటేనే ఇంత వరస్ట్ గా బిహేవ్ చేస్తే ఏంటి అర్థం? అంత హ్యుమానిటీ కూడా లేకుండా అంత ఫుడ్ వాళ్ళ దగ్గర పెట్టుకుని అంత చపాతీ. అక్కడ ఏమంటారంటే అవి గారు చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. ఫినిష్ చెప్తున్నారండి మీరు అన్నదానికే. మరి మీరు కంటిన్యూస్ మాట్లాడుతూనే సురేంద్ర గారు అది మాట్లాడుతూనే వేరే ఉంటే వాళ్ళు మరి అవ్వదు తీసుకుంటున్నారు కదా. ఛాన్స్. మరి అయిపోయాక చెప్పండి. ఛాన్స్ ఎందుకు వస్తుంది? ఎందుకు రాదు? వస్తుంది. రావట్లేదండి ఛాన్స్. ఎందుకు రాదండి? సరే, మాకు సరే, మరి సరే. ఇప్పుడు మేము దాని అంతే గురించి కదా. డిస్కషన్ ఎందుకండి? హలో 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 చెప్పండి సరే మీరే చెప్పండి. అవి గారు ఆగండి. సంపద అదే ఆగు. పాయింట్ సురేంద్ర ఎక్స్టెండ్ గారు చేస్తుంటే ఆగండి ఆగండి అంటారు. సురేంద్ర గారు అదేంటది ఎవరి ప్రతిరోజు? షబీ గారు సరే లైట్ అండి. నాకు ఎవరికి ఛాన్స్ రావట్లేదు. నాకు బ్యాక్ ఛానల్ లో పెట్టాడు. అసలు మీరు కొట్టుకుంటే ఎట్లా? ఎవరికి ఛాన్స్ రావట్లేదు ఇక్కడ. అందరినీ మాట్లాడమనే కదా నేను పెట్టింది మేనర్ లో. అందరూ మాట్లాడవచ్చు. అందరికి ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. 1 by 1 మాట్లాడు. అందుకే చెప్పిన 1 by 1 మాట్లాడితే పాయింట్స్ వెళ్తాయి, అన్ని మాట్లాడచ్చు అని చెప్పి. మీరు మాట్లాడేసుకుంటే మేము హోస్ట్ గా ఉంటే మేమేం చేయాలి ఇక్కడ? సరే టాపిక్ స్టార్ట్ చేయండి. అండ్ సురేంద్ర గారు మీరే మాట్లాడండి. అక్కడ వాళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటంటే ఇది ఉంది కదా, బిగ్ బాస్ మిడ్ నైట్ వార్నింగ్ ఇచ్చాడు కదా, ఆ పాయింట్ తీసుకొచ్చారు. మిడ్ నైట్ వార్నింగ్ రబ్బక ముందు దొంగతనం చేసాము, ఇప్పుడు షేరింగ్ చేసుకోవద్దు అన్నారు కదా, ఇప్పుడు షేరింగ్ చేసుకుంటే మళ్ళీ వార్నింగ్ ఇస్తారు అన్న పాయింట్ తో ఆర్గ్యూ చేస్తున్నారు వాళ్ళు.
అది అది ఆ పాయింట్ చెప్దాం అనుకున్నాను ఇందాక. బిగ్ బాస్ షేరింగ్ చేసుకోకున్నాడు, కానీ దొంగతనం చేయొద్దు అని చెప్పి అంటే అలాంటిది ఏం చెప్పలేదు కదా, వీళ్ళే ఫస్ట్ దొంగతనం చేశారు కదా. అసలు మరి విష్ణుప్రియ పాల ప్యాకెట్ చికెన్ గురించి తీసుకున్నారు అడుగుతుంటే అందులో నుంచి. ఆమె అరుస్తుందండి, మాట్లాడట్లేదు. ఆమెమో అడుగుతుంటే ఈమె కూడా నార్మల్ టోన్ లో రెస్పాండ్ అవ్వచ్చు కదా. యష్మి అరుస్తుంది, ఎందుకు అరుస్తున్నా, నేను అంతే అరుస్తా, నేను అంతే. చాలా వర్స్ట్ అసలు ఆమె. మాట్లాడొచ్చు కదా. కాదు ఇప్పుడు విష్ణుప్రియ ఒకటి అడిగింది, ఆమె కూడా అదే టోన్ లో మాట్లాడితే బాగుంటది. ఎందుకు అరుస్తుందో ప్రతి దగ్గర, ఎందుకు ఏమంటారు ఆ జెస్చర్స్ చేస్తుందో, ఎందుకు అలా ఎదుటి వాళ్ళు ఓడిపోతే అలా కావాలని రెచ్చగొట్టినట్టు యాక్షన్స్ చేస్తుందో అర్థం కాలేదు. దానికి తోడు పృథ్వీ ఒకటి యాడ్ అవుతున్నాడు ఆమెకి. ఇంకా పృథ్వీ లాస్ట్ చాలా చూసిన అండి, తర్వాత ఈ పాల చాలా గొడవ అంటే కూడా చాలా చాలా పృథ్వీ. చిన్నదిగా అనిపించిందండి. ఆ లాస్ట్ లో తను చేసిన బిహేవియర్ చూసాక ఈ పాల చాలా గొడవ అక్కడేనండి, చాలా లాస్ట్ చిన్నగా గేమ్ అనిపించింది. అప్పుడే అసలు ఎలా డాన్సులు వేస్తుంది, చాలా చీప్ అనిపించింది ఆ అమ్మాయిని చూస్తుంటే, చాలా చీప్. వాళ్ళంతా ఆర్గ్యూ చేసి పాపం ఓడిపోయి బాధపడుతుంటే తిను డాన్స్ వేసి ప్రొవోక్ చేస్తుంటే అసలు ఎవరికైనా అదే కోపం కదా రాకుండా ఉంటుంది. డాన్స్. అండ్ ఇంకొకటి ఫస్ట్ లో ఆ అబ్బాయి చేత్తో నెట్టాడని ఆ గేమ్ ఎలా మళ్ళీ క్యాన్సిల్ చేపించి పెట్టించిందో చూడండి. ప్రేరణ కూడా అది వినొద్దు. షీ హాస్ టు అది అబ్బాయిని పంపించాలి. అబ్బాయి మళ్ళీ చేతులు వెనక పెట్టని ఎలా రీగేమ్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు? మొత్తం ప్రేరణ వాళ్ళకేం మొత్తం కదండి, వాళ్ళు చెత్త ఏమన్నా చెత్త. అబీల్ చెప్పండి చాలా చెప్పండి ఫీల్ వాళ్ళకి అయ్యి తను సపోర్ట్ లోపల చేసుకుంటారు. మాట్లాడుకోవడం, అబీల్ వెళ్లి లోపల మాట్లాడుకున్నాడు కదా. ఐ ఫెల్ లైక్ కొంచెం హిస్ నైనిక ఎమోషన్ కూడా వాస్ ట్రూ సపోర్ట్ అనిపించింది. చేయలేదు తన టీమ్ కి. యా అవును, అబీల్స్ నైనిక ఎమోషన్ వాస్ కూడా ట్రూ ఒక టుడే. పాయింట్ రేజ్ చేయలే. యా పాప నబిల్ కి అయితే చాలా అన్యాయం జరిగింది, అస్సలు చాలా మంచిగా అండి, అనిపించలేదు. చాలా తనకి మినిమం సపోర్ట్ బాధపడ్డాడు లేదు, లోపలికి వెళ్ళి. మినిమం కూడా. పాపం ఐ ఫెల్ ఈవెన్ వెరీ క్లాస్ సారీ ఫర్ హెడ్ హిమ్. కూడా వెళ్ళి మాట్లాడలేదు, నచ్చలేదు. రేణికన్న వెళ్ళి కనీసం కన్సల్ట్ చేయాల్సింది, కొంచెం కూడా పట్టించుకోలే. పేరెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది, అస్సలు ఎస్ నచ్చలేదు. సంపత్, అవును. అది కూడా అసలు నబీల్ కి కూడా అంత దారుణంగా అంటే అంత దారుణంగా ఇది చేశారు. అసలు నబీల్ వెళ్ళిపోయినప్పుడు యష్మి టీం వాళ్ళు చాలా లేసి డాన్స్ వేయడం, నబీల్ నడుచుకుంటూ వస్తుంటే, నబీలా సంథింగ్ నడుచుకుంటూ నబిల్ వస్తుంటే ఆమె చేత్తోటి ఇలా జెస్చర్స్ చేయడము చాలా వర్స్ట్ అసలు. ఇంకా ఆ అబ్బాయి అది తట్టుకోలేక లోపలికెళ్ళి హి వాస్ టాకింగ్ టు హిమ్సెల్ఫ్, ఆ స్ట్రెస్ తీసేసేయడానికి. నెంబర్స్ కూడా కౌంట్ చేసుకున్నారండి బాబు, కూల్ అవడానికి. నేను ఇంకా నాకు ఛాన్స్ వస్తుంది, నేను సంచాలక్ అయినప్పుడు మొత్తం అఖండ టీం మొత్తాన్ని అవుట్ చేసేస్తాను, నేను తొండి ఆడతాను అని చెప్పి చిన్నపిల్లలాగా. నాకేమనిపించిందంటే మెల్లగా నబీల్ కి బాగుంది ఈ ఎపిసోడ్ లో అయితే నబీల్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది. ఎంతమంది అనుకుంటున్నారు, నాది ఇంకో క్వశ్చన్, ఎంతమంది అనుకుంటున్నారు నిఖిల్ ఇవాళ ఆడిన టాస్క్ లాగే తన హౌస్ లో కూడా పెర్ఫార్మ్ చేస్తే తనకి గ్రాఫ్ చేస్తాడండి లిక్కీ గారు, చేస్తాడు. నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తాడు అనిపిస్తుంది. బికాస్ మీరు చూస్తే ఆయనకి యష్మి బిహేవియర్, పృథ్వీ బిహేవియర్, హీస్ లైక్ ఆయనకి పోకింగ్ లాగా అనిపిస్తుంది. హీ స్టార్టెడ్ గెటింగ్ ఇరిటేటెడ్ విత్ దోస్ బిహేవియర్స్. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ కి అట్లా హౌస్ లో కూడా హీ విల్ స్టార్ట్ అనిపిస్తుంది. నాకు నిఖిల్ ఇవాళ యాక్చువల్లీ నిఖిల్ వచ్చి ఆ విషయం ఒకటి మాట్లాడాడు, దానికి కూడా యష్మి అట్లా రాంగ్ గా పొట్రే చేసింది. బట్ ఆయన చెప్పిన దాంట్లో తప్పే కాదు, ఆయన చేసి యాక్టర్స్ కదండి, ఫేస్ ఇస్ సో ఇంపార్టెంట్ రైట్ ఫర్ దెమ్. ఆ విషయం చెప్పడంలో తప్పే ఉందండి. ఇది అక్కడ కూడా సతీష్ గారు ఆల్రెడీ ఇంత ముందు సీజన్స్ లో కూడా జరిగినాయి. ఇలాంటి పాయింట్ ఎవరు తీసుకొచ్చినా బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తాడు, గట్టి వార్నింగ్ ఇస్తాడు. ఈ పాయింట్ మీద నేను కూడా అదే చెప్పబోతున్నాను. ప్రీవియస్ సీజన్స్ లో కూడా ఫైట్స్ అయినాయి, ఆర్గ్యుమెంట్స్ అయినాయి, ఇలా ఫిజికల్ అటాక్స్. అది కావాలని చేసింది కదా, సోనియా పడిపోయింది అని నిన్న మనం అనుకున్నాం. బట్ ఇవాళ చూస్తే ఏంటి, పృథ్వీ మణికంఠాన్ని పట్టుకోని ఆపుతూ ఉంటుంటే వాళ్ళిద్దరు జగడంలో ఉండగా వాళ్ళ వెనకాల నుంచి వెళ్ళిన సోనియా కాలు తగిలి పడిపోయింది. సోనియాకి కాలు తగిలి పడిపోయింది. అది ఓకే బ్రో, అయితే కాదు నిఖిల్ బ్రో, అది ఓకే. బట్ అక్కడ నిఖిల్ పెట్టిన పాయింట్ తప్పే ఉంది అందులోనే. కొంచెం మనం చూసుకోలేదు, ఎందుకంటే మన ఫేస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పడంలో. దానికి యష్మి నీ వల్ల మా గేమ్ స్పాయిల్ అయిపోతుంది ఏంటి అంటే, నువ్వు గెలవడానికి అవతల
సతీష్ గారు ఆమె అనే పాయింట్ చూడండి. పడితే మేము కూడా వెళ్ళి మాట్లాడతాం కదా, పడ్డాక ఏదన్నా అయితే ఇంక నువ్వు వెళ్ళి మాట్లాడి ఏం చేస్తావు అక్కడ? ఏం పడితే చేస్తావు? మేము నువ్వు కూడా స్పేస్ వెళ్ళి స్పాయిల్ అయిపోయి ఏం మాట్లాడతామంట. చేస్తావు? అదే కదా, పడిపోయి నేను మేము వెళ్ళి కూడా వెళ్ళి కన్సోల్ చేశాను. మాట్లాడతామని సింపుల్ గా డ్యామేజ్ అనిపిస్తుంది. అయిపోతే నువ్వు కన్సోల్ చేస్తే డ్యామేజ్ వెనక్కి వస్తుందా? తెలివి ఉండాలి కాదు కొంచెం. మరి అంటే నువ్వు నామినేట్ చేస్తారు కదా, నువ్వు వేస్ట్ ఈ షోకి, నీ చేయి పోయింది, కాళ్ళు పోయింది అని లాస్ట్ పంపించేస్తాము సీజన్ అంటారు. శివాజీ గారు ఇంకా పక్కకి వెళ్ళిపోయారు కదా, చాలా గేమ్స్ అలే చాలా వీక్స్ అలా అయిపోతుంది పరిస్థితి. అండ్ ఇంకొకటి చూసారా, ఆమె ఏంటది విష్ణుప్రియ వచ్చి లోపలికి వచ్చి అంటుంది, ఇంటెంట్ గా చేయలేదు కదా, ఇప్పుడు అక్కడ వాళ్ళ ముగ్గురు పేర్లు పిలిచి ముగ్గురులో ఎవరు పరిగెట్టాలన్నారు. ఈ పృథ్వీ వచ్చి ఆపడం ఏంటి? ఆ ముగ్గురు పరిగెట్టి కదా ఇచ్చేసుకోవాలి. పృథ్వీ ఏ రోజు అన్ని గేమ్స్ లోనూ తను మరి అదే కదా చెప్తున్నాడు నిక్కి. అదే మరి అదే పాయింట్ కదా నిఖిల్ తీసుకొచ్చింది. ఇప్పుడు పృథ్వీ గురించి నిఖిల్ తీసుకొచ్చి పెట్టింది అదే పాయింట్ కదా. బాబు నువ్వు జర చూసుకోరా బాబు, అట్లా వెళ్ళిపోతే అగ్రెసివ్ ప్రతి దాంట్లోకి ఎవరికైనా అనుకోకుండా ఏమైనా జరిగింది అది తప్పానికి యష్మి. ఆ తర్వాత నిఖిల్ కూడా యాజ్ అ చీఫ్స్ గా మనం ముగ్గురు మాట్లాడుకుంటుంటే, నువ్వు ముగ్గురు చీఫ్స్ నుంచి తీసుకొస్తున్నావు, నీ గేమ్ మీరు మామూలుగా ఆడాలంటే ఆడుకోండి, మాకు నచ్చినట్టు మేము అంటే యూఆర్ సో క్రూయల్ అండ్ క్రిమినల్ మైండెడ్ అని నువ్వు ఆలోచించావు. ఇవాళ ఆడింది అలానే. నీకు వాళ్ళిద్దరు వేస్తే బిచ్చం మీద వచ్చింది నీకు చీఫ్ పొజిషన్. నువ్వే ఇంత పొరపాటున నువ్వు నీ సొంతంగా గెలిస్తే ఇంక నువ్వేమైనా బతకనిస్తావా ఎవరిని? సతీష్ గారు మీరు విన్నారా ఒక డైలాగు? ఆమె ఏమంటుంది, విష్ణుప్రియ వచ్చి లోపల అదే వీళ్ళు నిఖిల్ వెళ్ళి ఇలా అడుగుతాడు కదా, ఎందుకు అలా తోసుకుంటున్నారు ఏమన్నా అవుతుందని. తర్వాత ఒకసారి విష్ణుప్రియకి ఆమెకి ఆ పాల ప్యాకెట్ దగ్గర వచ్చిన తర్వాత ఈ విష్ణుప్రియని తిడుతుంది కదా లోపల కూర్చొని యష్మి. చాలా అంటే అక్కడ కూడా ఒకలాంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి ఒకలాంటి స్లాంగ్ లో తనని చాలా కోపంగా అంటుండే విష్ణుప్రియ నోటీస్ చేసి వస్తుంది కదా డోర్ దగ్గర, నాలో సైకో అది ఎస్ నాకు అందరు ఇలా సైకో అంటే ఆమె ఏంటంటే ఒక సైకో లాగా బిహేవ్ చేయడమే ఒకటి పెద్ద పెట్టుకొని ఒక సాఫ్ట్ కార్నర్ అనేది వదిలేసి, సాఫ్ట్ కార్నర్ కూడా అనొద్దు బట్ ప్రొవోకింగ్ నేచర్ తోటి వెళ్ళిపోతుంది మొత్తం ఆమె అరుచుకుంటూ. ఇంకో క్రేజీ థింగ్ ఏం తెలుసా, సురేందర్ బ్రో అండ్ మధు ప్యానల్ మెంబర్స్ అందరూ వీళ్ళిద్దరే ఈ యష్మి పృథ్వీ ఏమంటున్నారు తెలుసా, మన ఇద్దరు వాళ్ళే యాక్చువల్లీ జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇది వస్తుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తారంట. ఎవర్రా చెప్పాడు మీకు? ఒక్కసారి బయటకు వచ్చి నా ముందు కనపడరా చెప్తా మీ ఇద్దరికి. నాగార్జున గారు ఒక మీమ్ చూపించాలి వీళ్ళిద్దరు వర్స్ట్ బిహేవియర్ మీద నెగిటివ్ ట్రోల్ ఒకటి చూపిస్తే వాళ్ళే నెక్స్ట్ వీక్ నుంచి మూసుకొని కూర్చుంటారు అనిపిస్తుంది. చూపించారు అస్సలు చూపించారు అట్లా నెగిటివ్ అంటే కొంచెం ఆ మీమ్ అలా చూపిస్తే తీసేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకెందుకు. క్లాన్స్ ఇది ప్రాసెస్ తీసేస్తే బాగుంటుంది, ఒక కెప్టెన్ పెట్టుకొని చేసేదే బెస్ట్. లేదంటే ఈ ముగ్గురు సేవ్ అయితే అంటే ఎవ్రీ వీక్ ఇంకేంటుంది నలుగురు 10 మందితో గేమ్. ప్రతిమ గారు ఈ వీక్ ఒక్కళ్ళే సేవ్ అయ్యారు. తనకు ఒకటి సేవ్ చేసే పవర్ ఇచ్చాడు కదండి, అది నాకు నచ్చలేదు. ఆమె ఆడి గెలిచింది కాదు అంత, నాకు అస్సలు నచ్చలేదు ఆ విషయంలో అయితే. అదేందో బాటిల్ కోసము నేను సేవ్ చేస్తున్నాను అనింది, అసలు అది ఏం రీజన్ అబ్బా అనిపించింది సిల్లీగా. ఇప్పటికైతే నిఖిల్ టీమ్ లీడింగ్ లో ఉంది కదండి, మేబీ ఈ వీక్ నిఖిల్ వాళ్ళకి ఏమైనా ఇమ్యూనిటీ వస్తదేమో చూడాలి. ఇంకా రేపు ఎపిసోడ్ తీసుకున్నా గానీ వాళ్ళు లీడింగ్ లైన్ అవ్వరు, అది ప్రాబ్లం. అంటే క్లాన్ పరంగా చూస్తారో లేదో, ఎందుకంటే ఇంకా ఆల్రెడీ 2 వీక్స్ క్లాన్ అనే వెళ్ళింది కదండి. ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన ఒకటి ఉంది, వాళ్ళు కనుక యష్మి క్లాన్ నుంచి ఒకళ్ళు తీసుకుంటే యష్మి లీడర్షిప్ పొజిషన్ పోతుంది, ఇప్పుడు మళ్ళీ టై అవుతుంది. నిఖిల్ కనుక యష్మి టీమ్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ తీసేస్తే 6-5 కదా, అప్పుడు మళ్ళీ టై అవుతుంది, మళ్ళీ ముగ్గురు క్లాన్లకి మళ్ళీ పోటీ పెడతారు. అప్పుడు మళ్ళీ ముగ్గురు క్లాన్లలో
ముగ్గురు క్లాన్ లో ముగ్గురులో మళ్ళీ ఇన్ కేసు ఇప్పుడు మళ్ళీ వరుసగా నిఖిల్ టీమే గెలిచింది అనుకో, నిఖిల్ టీం ఆటోమేటిక్ గా ఇంకొకళ్ళు తీయచ్చు ఏదో ఒక క్లాన్ నుంచి. మళ్ళీ ఒకళ్ళు తీసుకోమంటే మళ్ళీ సోనియానే తీసుకుంటాడు. ఆయన నిజం చెప్తున్నాను బ్రో, ఇన్ కేసు మిస్టేక్ గా సోనియా దగ్గరికి వెళ్ళాడంటే ఆయన హీ ఇస్ నాట్ విన్నర్, అంతే డిసైడెడ్. విష్ణుప్రియ కాలు అబ్బాయి పట్టేసుకున్నాడు. అక్కడ యష్మి అను సోనియా ఇద్దరు అరుస్తున్నారు. అంటే తను అంటుంది కదా, నేను ఎలా లేవను, నా కాలు ఇక్కడ లాక్ అయిపోయింది, నేను ఎలా లేవాలి అంటే అలానే లేవాలి, అదే గేమ్ అని వాళ్ళిద్దరు అరుస్తున్నారు. టెక్నికలీ ఇఫ్ దే వుడ్ హావ్ బీన్ ఇన్ దట్ సిచ్యువేషన్ వాళ్ళు లేస్తారా? అసలు అంతవరకు వస్తారా? విష్ణు ధైర్యం చేసి వెళ్ళింటే నువ్వు ఎందుకు వెళ్ళావు అని ఆర్గ్యూ చేస్తున్నారు. నీకు దమ్ము లేదా అది తను అడగల కదా విష్ణు. నాకు దమ్ము ఉంది, నేను బాయ్స్ తో ఆడుతున్నాను అని చెప్పాలా. కానీ డిఫెన్స్ కూడా తీసుకోలేదు. విష్ణుప్రియ కూడా బాడింది, చాలా బాడింది. మొహమ్మద్ కొట్టాడండి వచ్చి. అవును, మొహమ్మద్ కొట్టాడండి. అతను నబీల్ వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఫస్ట్ క్లియర్ గా కనబడుతుంది మొహమ్మద్ కొట్టినట్టు. తెలియదు, అబ్బాయికి అర్థం కాలేదు అనుకోండి కొట్టాడని, బట్ తను చెప్తుంది కదా మొహమ్మద్ తగిలిందని. నమ్మడం లేదు కదా వాళ్ళ మాటల్ని. మొహమ్మద్ తగిలితే అసలు ఎవరైనా ఊరుకుంటారా? అందులోనూ చెప్పాలంటే అసలు ఎంత పెయిన్ వస్తుంది వాళ్ళకి. ఆవిడ చెప్తుంది అప్పటికే కూల్ గా. అంటే అబ్బాయిలకి అట్లా కొడితే కొంచెం పెయిన్ ఉంటుంది. ఇన్ కేస్ అబ్బాయి కనుక అవుట్ అయ్యి ఉంటే అసలు వాళ్ళ టీం కి అసలు పాయింట్స్ అవ్వవు కదా, అప్పుడు వాళ్ళు థర్డ్ ప్లేస్ లోనే కంటిన్యూ అవుతారు కదా, సెకండ్ ప్లేస్ లో వీళ్ళు వస్తారు కదా. అదే కదా వాళ్ళు బ్లేమ్ గేమ్. అవుట్ అయిపోయి ఉంటే ఆ గేమ్ ని ముందుకెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు రచ్చ చేసేవాళ్ళు. ఇంకా అసలు ఎలా అనుకున్నారండి వాళ్ళు, ముందుకు వచ్చేసి ప్రేరణని యష్మి ఎంత అది కాదు. ఇవాళ ఈ టాస్క్ లో డ్రా అయితే 50-50 అయింది కదా. ఈ యష్మి తెలివైన బిజినెస్ మ్యాన్ అని రాయడం కూడా రాదు, కానీ ఇంగ్లీష్ తెగ మాట్లాడేస్తుంది కదా. గవర్నమెంట్ స్పెల్లింగ్ అన్నది ఎందుకు కావాలి, గవర్నమెంట్ స్పెల్లింగ్ కూడా రాదు. ఇంగ్లీష్ మాట్లాడేది కాదు. ఒక పాయింట్ గవర్నమెంట్ స్పెల్లింగ్ కూడా రాదు యష్మికి.